యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ఏడాది కాలంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ మూవీ అంటే యాక్షన్ సీక్వెన్స్ గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సలార్ లో కాటేరమ్మ ఫైట్ ఏ స్థాయిలో డిజైన్ చేశారో మనం చూసాం. కేజీఎఫ్ లోనూ అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా రావాలంటే హీరోల ఫిజిక్ అత్యంత కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే డ్రాగన్ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ అదనపు వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా షూటింగ్ ప్రారంభంకు ముందే బరువు తగ్గారు. ఎన్టీఆర్ గతంతో పోల్చితే చాలా సన్నబడి కనిపిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ న్యూ లుక్ విషయంలో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ సన్నబడి బయటకు కనిపించిన సమయంలో చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. కొందరు మాత్రం ఎన్టీఆర్ ఫేస్ లోని ఆ చార్మింగ్ తగ్గిందని కొందరు అంటూ ఉన్నారు. మొత్తానికి చాలా రకాలుగా ఎన్టీఆర్ న్యూ లుక్ పై కామెంట్స్ వినిపించాయి. ఎన్టీఆర్ తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా కోసం తన వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తెలియజేస్తూ అఖిల్ కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. పిలిచిన వెంటనే లెనిన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ కు అఖిల్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అఖిల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ ను కాకుండా అంతా కూడా ఎన్టీఆర్ లుక్ గురించి ఆ ఫోటోల కింద కమెంట్స్ చేస్తూ తమ అభిమానంను చాటుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ బరువు తగ్గిన సమయంలో మొహంలో కాస్త చార్మింగ్ తగ్గిందనే కమెంట్స్ వచ్చాయి. తాజా లుక్ లో ఎన్టీఆర్ మునుపటి చార్మింగ్ తో ఆకట్టుకుంటూ ఉన్నారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ మునుపటి చార్మింగ్ తో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ న్యూ లుక్ పోస్టర్ ను షేర్ చేసి ఇది గమనించారా, మునుపటి లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తూ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ బరువు పెరగకపోయినా కూడా ఫేస్ లో మాత్రం ఆ చార్మింగ్ తిరిగి రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే లుక్ తో ఎన్టీఆర్ ముందు సినిమాల్లో కూడా నటించాలని అంతా కోరుకుంటూ ఉన్నారు. డ్రాగన్ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ను చేయడం జరిగింది. త్వరలోనే యూనిట్ సభ్యులు అంతా కూడా శ్రీలంక వెళ్లి అక్కడ దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్ చేసుకుని రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ నెలలోనే యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్తారని నిర్మాణ సంస్థ నుంచి సమాచారం అందుతోంది. శ్రీలంకలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశాలున్నాయి. శ్రీలంక షెడ్యూల్ తో మెజారిటీ షూటింగ్ పూర్తి అయినట్లుగా అవుతుందని, బ్యాలెన్స్ వర్క్ ను ఇండియాలోనే ముగించి వచ్చే ఏడాదిలో అనుకున్న సమయంకు విడుదల చేయాలని పట్టుదలతో దర్శకుడున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని ఎన్టీఆర్ పాత్ర గురించి ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినప్పటికీ అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.